ఇక ఏపీలో 2 రోజుల పాటు కేంద్ర బృందం పర్యటించనుంది. కాసేపట్లో మోంథా తుఫాన్ ప్రభావిత జిల్లాలకు కేంద్ర బృందం వెళ్లనుంది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో 7 ఉన్నతాధికారులతో కూడిన బృందం వచ్చింది. 2 బృందాలుగా ఏర్పడి మోంథా నష్టాన్ని పరిశీలించనుంది. నేడు ప్రకాశం జిల్లాలో టీం 1, కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలో టీం 2 పర్యటించనుంది. రేపు బాపట్ల జిల్లాలో టీం 1, కోనసీమ జిల్లాలో టీం 2 పర్యటించనుంది. పర్యటనకు ముందు ఏపీ సచివాలయంలోని ఆర్టీజీఎస్ లో తుఫాన్ ప్రభావిత పరిస్థితిపై కేంద్ర బృందం సమీక్షించింది. ఈ సందర్భంగా తుఫాన్ పరిస్థితిని కేంద్ర బృందానికి అధికారులు వివరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, కేంద్ర బృందం ఎలాంటి అంశాలపై సమాచారం సేకరించే అవకాశం ఉంది? అంటే సింధు, ఏదైతే మోంతా తుఫాను వచ్చినటువంటి సందర్భంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా కూడా ఉత్తరాంధ్ర కానివ్వండి, ఇటు పక్కన ప్రకాశం, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలు మొత్తం కూడా ఎఫెక్ట్కి గురి అయినాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రానికి సంబంధించినటువంటి బృందం ఏదైతే ఈ హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హోమ్ సెక్రటరీ ఈ ఆధ్వర్యంలో అయితే మాత్రం ఈ బృందం 7గురితో కూడినటువంటి బృందం కొద్దిసేపటి క్రితమే సచివాలయానికి రావడం జరిగింది. ప్రధానంగా కూడా వీళ్ళైతే మాత్రం ఈరోజు ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సరాసరిగా కూడా వాళ్ళు సచివాలయానికి వచ్చారు. సచివాలయానికి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఆర్టీజీఎస్ కార్యాలయం ఏదైతే ఉందో ఆర్టీజీఎస్ దగ్గరికి రావటం, అక్కడ నుంచి వాళ్ళైతే మాత్రం వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్పుట్స్ అయితే సేకరించారు. ప్రధానంగా కూడా ఆ రోజు జరిగినటువంటి తుఫాన్ వచ్చినప్పుడు జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసేందుకు ఆ రోజు జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా ఆర్టీజీఎస్లో ఎప్పటికప్పుడు కూడా నిక్షిప్తం చేసినటువంటి పరిస్థితి. ప్రతి విషయాన్ని కూడా ఆర్టీజీఎస్లో నిక్షిప్తమైన పరిస్థితుల్లో వాళ్ళకి సంబంధించి ఏ మ్యాటర్స్ కావాలో వాటిని అన్నింటినీ కూడా వాళ్ళైతే ఆర్టీజీఎస్ నుంచి సేకరించుకున్నారు. ప్రధానంగా కూడా ఈ 7గురికి సంబంధించిన బృందం రెండు బృందాలుగా ఏర్పడతారు. 2 బృందాలుగా ఏర్పడి వీళ్ళైతే మాత్రం ఈరోజు రేపు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రకాశం, అదేవిధంగా కూడా బాపట్ల, ఇక దీనికి సంబంధించి కృష్ణా జిల్లా, ఏలూరు, తూర్పుగోదావరి, అదే కోనసీమ జిల్లాలకు సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళైతే పర్యటనలు చేస్తారు. ప్రధానంగా కూడా ముఖ్యంగా పంటకు సంబంధించి మాత్రం తీవ్ర నష్టం జరిగినట్లు కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే వరి పూర్తిగా గింజ పాలుపోసుకునేటువంటి స్థితిలో ఉన్న సమయంలో వర్షం తుఫాను ప్రభావానికి గురి కావడంతో ఆ వర్షం మూలాన్ని కానివ్వండి, గాలుల మూలాన్ని కూడా పంట అయితే మాత్రం చాలా వరకు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కేంద్రం కూడా ఒక నివేదికను పంపించాల్సిన తరుణంలో ఈ కేంద్ర హోమ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయనతో కూడినటువంటి 7 సభ్యులు ఉన్నటువంటి బృందం వచ్చి ఈ నివేదికనైతే తయారు చేసే పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగా కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. దాంతోపాటుగా కూడా వాణిజ్య పంటలు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా కూడా అంటే ఏ జిల్లాల్లో అయితే దెబ్బతిన్నటువంటి ప్రాంతాలు ఉన్నట్టునే వాటి అన్నింటినీ కూడా ఇప్పటికే మార్కింగ్ చేయడం, అదేవిధంగా కూడా ఆర్టీజీఎస్కి సంబంధించి ఆ పంట దెబ్బతిన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఈ ఇన్పుట్స్ మొత్తం కూడా తీసుకున్నారు. ఎన్ని హెక్టార్లో, ఎన్ని వేల హెక్టార్లో పంట దెబ్బతింది అనే దాని మీద మాత్రం వాళ్ళైతే మాత్రం ఒక నిర్ణయానికి వచ్చారు. అంటే ఆ దెబ్బతిన్నటువంటి పంట కానివ్వండి, అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ రోడ్లు కానివ్వండి, ఏ విధంగా ధ్వంసమైన దాని మీద పూర్తి అవగాహనతో వాళ్ళైతే మాత్రం క్లారిటీతో ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడెక్కడైతే పంట దెబ్బతిందో ఆ ప్రాంతాలకి వెళ్తారు. అదేవిధంగా కూడా రోడ్లు ధ్వంసమైనటువంటి ప్రాంతాలకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అంటే యాక్చువల్గా కూడా జరిగినటువంటి మోంతా తుఫాన్ కారణంగా కూడా పంట అయితే మాత్రం తీవ్రంగా కూడా కొన్ని ప్రాంతాల్లో నష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో కేంద్ర సహాయము కంపల్సరీగా కూడా అవసరమవుతున్నటువంటి పరిస్థితులు. దీనికి సంబంధించి ఇప్పుడైతే ఆర్టీజీఎస్లో వాళ్ళైతే సేకరించినటువంటి ఏవైతే ఇన్పుట్స్ ఉన్నాయో వాటితో మరి కొద్దిసేపట్లో అయితే వాళ్ళు ఇక్కడ ప్రకాశం జిల్లాకి వెళ్తారు. ప్రకాశం జిల్లాలో పంట దెబ్బతిన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దెబ్బతిన్న ప్రాంతాలకి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఆ తర్వాత రేపైతే బాపట్ల, అలాగే కృష్ణా జిల్లా, ఇక తూర్పుగోదావరి జిల్లాలు, అలాగే కోనసీమ జిల్లాలో వాళ్ళైతే పర్యటిస్తారు. పర్యటించి రేపు సాయంత్రానికి అయితే ఒక నివేదికను
తయారు చేసి సీఎం చంద్రబాబుకి అందించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.